అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక చాలా విశేషమైన విశేషం ఉంది. దాన్ని తెలియజేయడానికే నేను మీ ముందుకు రావటం జరిగింది. ఆ విశేషం గురించి అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ దాని గురించి మరికొంచెం వివరణగా మీకు తెలియజేయడానికే నేను ఇలా మీ ముందుకు రావటం జరిగింది. అది ఏమంటే, రేపు పుష్యశుద్ధ ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఈ ఏకాదశి చాలా విశేషమైనది. మొత్తం మనకి సంవత్సరం మొత్తంలో వచ్చే అన్ని ఏకాదశుల్లోకి చాలా విశేషమైన ఫలితం కలిగిన ఏకాదశిగా ఇది చెప్పబడుతుంది. అయితే ఈ ఏకాదశి నాడు అందరూ కూడా అవకాశం ఉన్న మేర తప్పకుండా రేపు వైష్ణవాలయ ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకోవడం చాలా మంచిది. రేపు అన్ని వైష్ణవాలయాల్లో కూడా వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వారంలోంచి ప్రవేశించి స్వామివారి దర్శనాన్ని గావించడం చాలా విశేషం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులవుతారని తెలియజేస్తున్నాను. అలాగే నన్ను, నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.